హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మై స్మార్ట్ హెల్ప్ ఛానల్. ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రిప్షన్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఇక్కడ బెల్ సింబల్ కనబడుతుంది కదా, దీన్ని ఆన్ చేయండి. ఫ్రెండ్స్, కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఈ పని చేయండి. సబ్స్క్రిప్షన్ బటన్ ఆన్ చేసి అండ్ ఇక్కడ బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని ముందుగా మీరే పొందగలరు. అండ్ ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం వాట్సాప్ని ఈ రోజుల్లో వాట్సాప్ని హ్యాక్ చేయడం చాలా ప్యాషన్గా హ్యాక్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా ఈజీగా హ్యాక్ చేసేస్తున్నారు. సో అలాంటప్పుడు మనం ఏదైనా వాట్సాప్ని సెక్యూర్ చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. సో 100% సెక్యూర్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఈజీగా వాట్సాప్ని హ్యాక్ చేయడం జరుగుతుంది. సో అందుకు వాట్సాప్ని హ్యాక్ అవ్వకుండా మనం అకౌంట్ని సెక్యూర్గా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకుందాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వాట్సాప్ని హ్యాక్ అవ్వకుండా ఎలా సెక్యూర్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వాట్సాప్ని హ్యాక్ అవ్వకుండా చేయాలంటే చాలా సింపుల్గా మనం చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం పదండి. సో వాట్సాప్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఫస్ట్గా సెట్టింగ్స్ తర్వాత అకౌంట్ ఉంది కదా, అకౌంట్లోకి వెళ్ళండి. ఆ తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్. సో ఐడెంటిఫై చేశారా ఫ్రెండ్స్? 2 స్టెప్ వెరిఫికేషన్. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ వల్ల కంప్లీట్ యూజ్ ఏంటో ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం వాట్సాప్ని మ్యాక్సిమం 70% వరకు మాత్రమే సెక్యూర్ చేసుకుంటాం. సో ఎవరు కూడా 100% ఎవరు సెక్యూర్ చేసుకోరు. సో 70% సెక్యూర్ చేసుకున్న వాళ్ళ వాట్సాప్ మ్యాక్సిమం హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఈ రోజుల్లో మ్యాక్సిమం వాట్సాప్ అనేది చాలామంది ఈజీగా హ్యాక్ చేసేస్తున్నారు. సో అలాంటప్పుడు మనం వాట్సాప్ని సెక్యూర్ చేసుకోవడం ఎంతైనా అవసరం ఉంది. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ వల్ల యూజ్ ఏంటో ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్పబోతున్నాను. సో దీన్ని ఎనేబుల్ చేయండి. ఓకేనా? కింద కనపడుతుంది కదా, ఎనేబుల్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఏదైనా ఒక పిన్నుని మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒక పిన్నుని అంటే ఈ పిన్ మీన్స్ ఒక పాస్వర్డ్ అనమాట. ఈ పాస్వర్డ్ని మీరు చూస్ చేసుకోండి. సో ఈ పాస్వర్డ్ వల్ల యూజ్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్గా మీరు పాస్వర్డ్ని చూస్ చేసుకోండి. ఒక 6 డిజిట్స్ ఉన్నట్టు పాస్వర్డ్ని చూస్ చేసుకోండి. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. ఓకేనా? నెక్స్ట్ 1 2 3 4 5 6. ఓకేనా ఫ్రెండ్స్? అలా చూస్ చేసుకున్నాను. సో ఈ పిన్ను నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా వాట్సాప్ ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి ఫ్రెండ్స్, సో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఇన్స్టాల్ చేసి నా అకౌంట్ని లాగిన్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఈ పిన్ అనేది అడుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను అకౌంట్ని 2 స్టెప్ వెరిఫికేషన్లో పిన్ అనేది సెట్ చేశాను కాబట్టి వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్స్ లేదు. అండ్ మీరు కూడా ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి వాట్సాప్ని ఇన్స్టాల్ చేస్తే మీకు కూడా పిన్ అడుగుతుంది ఎప్పుడైతే మీ 2 స్టెప్ వెరిఫికేషన్ చేశారో. ఓకేనా ఫ్రెండ్స్? అంటే వాళ్ళు హ్యాక్ చేయడం చాలా కష్టం. ఒకవేళ మీరు పిన్నుని మర్చిపోతే ఇక్కడ కనపడుతుంది కదా, ఒక మెయిల్ ఐడి ఇచ్చేయండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా మెయిల్ ఐడి ఇస్తాను, saddamsheikh88@gmail.com. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చేయండి. సో మళ్ళీ మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సేవ్. ఇప్పుడు మీ మెయిల్ ఐడికి కంప్లీట్గా మీ పిన్ అనేది సెండ్ అయిపోతుంది. ఒకవేళ మీరు మర్చిపోయినా కానీ మీ మెయిల్ నుంచి రీకలెక్ట్ చేసుకోవచ్చు పిన్ని. సో ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మీ వాట్సాప్ని ఎవ్వరూ కూడా హ్యాక్ చేయలేరు. ఓకేనా ఫ్రెండ్స్? ఎవ్వరు కూడా హ్యాక్ చేయలేరు. 100% మీ వాట్సాప్ అనేది సెక్యూర్లో ఉంటుంది. సో ఇప్పట్లో వాట్సాప్ని చాలా ఈజీగా హ్యాక్ చేసేస్తున్నారు. మీ నెంబర్తో వాట్సాప్ నెంబర్ని ఈజీగా హ్యాక్ చేసేస్తున్నారు. సో ఇలా చేస్తే మీరు ఒక పిన్నుని సెట్ చేసుకుంటే ఎవ్వరు కూడా హ్యాక్ చేసే ఛాన్స్ లేదు. సో నేను చెప్పింది అర్థమైందా ఫ్రెండ్స్? ఆ తర్వాత డన్ చేసేయండి. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఈ సెట్ చేసుకున్న పిన్నుని డిజేబుల్ చేయాలనుకుంటే డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు పిన్నుని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మెయిల్ని చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? సో ఇలా చేస్తే మీ వాట్సాప్ అనేది డెఫినెట్గా హ్యాక్ అవ్వదు, ఎవ్వరూ హ్యాక్ చేయలేరు కూడా. సో మీరు ఈ విధంగా పిన్నుని సెట్ చేసుకుంటే ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎవ్వరు చేయరు ఫ్రెండ్స్. చాలామంది 70% మాత్రమే సెక్యూర్ చేసుకుంటూ ఉంటారు. ఇది మాత్రం చేయడం మర్చిపోతూ ఉంటారు. సో దీన్ని ఖచ్చితంగా చేయండి, మీ వాట్సాప్ అనేది హ్యాక్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్?
నేను చెప్పింది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో అర్థమైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, దాన్ని దయచేసి ఆన్ చేయండి. అండ్ ఇక్కడ బెల్ సింబల్ కనపడుతుంది కదా, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.